అరెస్ట్ చేసి తీరతారు. చాలా కేసులు ఆయన మీద ఉన్నాయి. ఓటోటి బిగుస్తుంది. మీరు చాలాసార్లు కూడా మనం ప్రస్తావించాం. రోజా గారు అవనియండి, లేకపోతే కొడాల నాని గారు అవనియండి, వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు ఉన్నాయి. అలాగే వల్లభనేని వంశీ గారు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. మొన్న నందిగాం సురేష్ గారిని అరెస్ట్ చేశారు. ఇంకా చాలామందిని అరెస్ట్ చేస్తారు. ఈయన రమేష్ గారు ఎక్కడ ఉన్నారో ఆయనకు అనిపించట్లేదట. జోగి రమేష్ గారు ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారట. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ గారిని ఒక వారం రోజులన్నా కస్టడీలో తీసుకుంటారు, అరెస్ట్ చేస్తారు అని. సార్ మీరు ఇచ్చిన ప్రస్తావన ఎలా ఉంది అంటే పరమ పండితుడి గురించి ఇప్పుడేదో పామరుడుగా మార్చుతున్నట్లుగా అట్లాంటి పరిస్థితి వస్తున్నట్లుగా మీరు వివరణ ఇచ్చారండి వర్మ గారు. అది పద్ధతి కాదు. ఆయన మీద ఆల్రెడీ 38 కేసులు ఉండే గతంలో. అది కాదు అవి కేసులు అండి. అవి కోర్టులో ఉన్నాయి. అది మనం మాట్లాడకూడదు కదా ఇప్పుడు కొత్తగా. నేను చెప్పేది వినండి. ఆ కేసులు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అనే ఒక పదవి అడ్డం పెట్టుకొని వాటికి కోర్టుకు హాజరు అవ్వకుండా దానికి సంబంధించి కోర్టు తీర్పులకి ఎట్లాంటి పర్మిషన్స్ ఏవో రకరకాల అంటే కరెక్ట్ గా కోర్టు హీరింగ్ ఉన్న రోజు ఈయన పథకాల పంపిణీ పెట్టుకొని ముఖ్యమంత్రి పదవి అడ్డం పెట్టుకుని ఇప్పటి వరకు వాటిని డిలే చేస్తా వచ్చాడు. ఇప్పుడు ఆయనకి పని లేదు కాబట్టి ఆయన కేసులను తీర్చుకోవాల్సిన బాధ్యత ఆయన మీదే ఉంది. ఆ కేసులు గనక నిర్ధారణ అయితే ఖచ్చితంగా ఆయన జైలుకే వెళ్తాడు. దానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ఏదో చేయాల్సిన అవసరం ఏంటి? అది కాదండి, నేను అనేది 2019 నుంచి 24 వరకు ఉన్న వాటిని చేసి నెక్స్ట్ అదే వస్తున్నాడు. 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రంలో వివిధ పేర్లతోటి వివిధ పథకాలు అని చెప్పి ఇష్టారీతిగా బెనామీలకు డబ్బులు దోచిపెట్టిన బొచ్చెడు కేసులు రాష్ట్రంలో ఉన్నాయి. దానిలో ఎటు నుంచి ఎటు తిరిగి వెళ్ళినా సరే చివరి ముడి ఆగేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే. ఆ విషయం మనందరికీ తెలుసు. ఖచ్చితంగా ఆ కేసులు తవ్వుకుంటూ వెళితే ఎవరుంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండనివ్వండి, లేదంటే నేనుండనివ్వండి, మీరుండనివ్వండి, చట్టం తరబంతం చేయాలా వద్దా? లేదంటే చట్టాన్ని రాష్ట్రంలో సమాధి చేసి అందరినీ బయటకు బహిరంగంగా వదలమంటారా? ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటే చట్టం తన పని తాను చేసుకుంటూ వెళితే ఎవరైతే నేరస్తులుగా ఉన్నారో వాళ్ళందరూ జైల్లోకి వెళ్లాల్సిందే. అది రాజ్యాంగం, అది ఇండియన్ చట్టం. దాన్ని ప్రత్యేకంగా వాళ్ళు ఎన్డీఏ కూటమి ఫలానా వ్యక్తుల మీదే అమలు చేస్తోందని చెప్పేసి వాళ్ళు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు దాన్ని ప్రొజెక్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. రాష్ట్రంలో ఇంకో రెండో విషయం చెప్తాను. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇంత వరద ప్రభావం ఇంత జరుగుతూ ఉంటే, పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇంత నష్టం జరుగుతూ ఉంటే 5 ఏళ్లు ప్రజల సొమ్ము తింటూ ఇష్టారీతిగా కిలోమీటర్కి 2 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్లో తిరుగుతున్నటువంటి ముఖ్యమంత్రిగా చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అతన్ని గెలిపించి ముఖ్యమంత్రిని చేసినటువంటి ప్రజలకు కష్టం వస్తే అతని కంట్రిబ్యూషన్ ఈ రాష్ట్రానికి ఎంత చేశాడు? ప్రతిపక్ష నేతగా ప్రభుత్వానికి ఏ మాత్రం సహకరించాడు? ఇవాళ అతనికి అంత స్థాయిలో దోచుకొని సవాలు విసిరాడు చంద్రబాబు నాయుడు గారికి. మేము 150 మంది ఉన్నా మేము తలుచుకుంటూ నువ్వు ఉండగలవా అని చెప్పేసి క్వశ్చన్ చేశాడు చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి మేము క్వశ్చన్ చేస్తున్నాము. మీకు 150 మందికి రాజకీయ భిక్ష పెట్టి ఈ రాష్ట్రంలో పదవి